ఎంతమందికి మీలో బద్ధకం ఎక్కువ అనిపిస్తుందండి? ప్రతిరోజు దైనందిక జీవితంలో ప్రతిరోజు యాక్టివ్‌గానే ఉంటున్నారా? లేకపోతే బద్ధకం కూడా వస్తుందా? కింద కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే బద్ధకం అనేది నౌ డేస్ ఒక పెద్ద శాపంలాగా తయారైందండి. బద్ధకం అనేది మనిషికి అన్ని రకాలుగా గూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు చేసే పని రేపు చేద్దాం, రేపు చేసే పని ఎల్లుండి చేద్దామని చేయాల్సిన పనులన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఈరోజు చదివేది రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అలా డిలే అయిపోతూ ఉంటాయి. ఎగ్జామ్స్ తొందరగా అయిపోతాయి. ప్రతి దానికి మనకొక టైమ్ లిమిట్ అంటూ ఉండాలండి. ఆ టైమ్ లిమిట్ లేకోకుండా, ఆ టైంలో మనం పని చేయకోకుండా ఉన్నాము అంటే మనకు ఖచ్చితంగా బద్ధకం ఉన్నట్టే గ్రహించాలి. ఎందుకంటే బద్ధకం ఒక్కసారి వచ్చిందంటే అది బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఎలా పెట్టుకుంటుందో డిపాజిట్ అవుతూనే ఉంటుందండి. మన అకౌంట్‌లో ఎలా డిపాజిట్ అవుతూ ఉంటుందో బద్ధకం కూడా అలా డిపాజిట్ చేస్తూనే ఉంటాం మనం. ఎప్పుడైతే మనకి బద్ధకం అనిపిస్తుందో అప్పుడు మనము మన బాడీ లాంగ్వేజ్‌ని మార్చేసేయాలి. ఏ కారణం చేత మనకి బద్ధకం వస్తుంది అనేది మనము గుర్తించాలి. రోజు ఇలానే ఉంటే మనకు ఒబేసిటీ ప్రాబ్లమ్ వస్తుంది. లేకపోతే చదువుకునే విద్యార్థులైతే సిలబస్ వెనకబడిపోతుంది. లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళైతే ఈరోజు చేసే పని రేపు చేద్దాం అనుకుంటే వ్యాపారం లాస్ అవుతుంది. ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ బద్ధకాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తగ్గిచ్చేసేయాలి. ఉదయాన్నే లేయాలి, మంచిగా స్నానం చేయాలి, లేకపోతే వాకింగ్‌కెళ్ళేసి రావాలి. బద్ధకం అనిపిస్తున్న ప్రతిసారి కూడా మీరు ఏదో ఒక మీ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు ఫిజికల్ యాక్టివిటీ ఇస్తారో అప్పుడు మెంటల్ యాక్టివిటీ కూడా ఆటోమేటిక్‌గా జరిగి మీ బద్ధకం అనేది రిలీజ్ అవుతుంది. మీకొక చిన్న కథ రూపంలో చెప్తాను చూడండి. ఒక ఊర్లో ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థికి ఒకరోజు స్కూల్‌కి వెళ్ళి బాగా స్పోర్ట్స్‌లో పార్టిసిపేషన్ చేస్తుంటే పైన జూలా నుంచి కింద పడ్డాడు. కింద పడితే చిన్న బోన్ ఫ్రాక్చర్ అయింది. వాళ్ళ తల్లిదండ్రులు హఠాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారంటే 1 వీక్ బెడ్ రెస్ట్ అన్నారంటండి. 1 వీక్ బెడ్ రెస్ట్ అన్నారు కదా అని చెప్పి బాబు ఏం చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, తింటున్నాడు. ఇంకా బెడ్ రెస్ట్ అన్నప్పుడు ఏదో ఒకటి తినాలి గదా అని చెప్పి తినడం స్టార్ట్ చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు, తింటున్నాడు. రోజు అలా టీవీ చూడడం, తినడం, టీవీ చూడడం, తినడం. ఇదేదో హాయిగా ఉంది కదా! స్కూల్‌కి వెళ్ళకపోతే హ్యాపీగా టీవీ చూడొచ్చు, స్నాక్స్ రోజు తినొచ్చు అని చెప్పి అబ్బాయి ఏం చేశాడు, రోజు ఏదో ఒక కారణం చెప్తున్నాడు స్కూల్‌కి వెళ్ళటానికి. ఈరోజు నేను వెళ్ళను, నాకు ఈడ నొప్పిస్తుంది, ఈరోజు ఇక్కడికి వెళ్ళను, ఈడ నొప్పిస్తుంది. అలా, అలా, అలా అని ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నాడు, ఎగ్గొట్టేస్తున్నాడు. ఆ అబ్బాయి అలా మంచాన కూర్చొని, కూర్చొని తినడం వల్ల ఒక ఒబేసిటీ ప్రాబ్లమ్ వచ్చేసింది. ఎగ్జామ్స్ వచ్చేసాయి. టెన్షన్ పడుతున్నాడు అబ్బాయి. అయ్యో! నేను ఎగ్జామ్ ఏం చదవలేదు. ఎగ్జామ్స్ ఎలా రాయాలి అని చెప్పి టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు డాక్టర్ చెప్పారు, "నువ్వు టెన్షన్‌తో ఎగ్జామ్ రాస్తే ఏమీ రాయలేదు. నీకేమొస్తుందో అది రాసేసి రమ్మని" చెప్పాడు. అయితే అబ్బాయి తెలివిగా ఏం చేశాడో తెలుసా? షార్ట్ టైమ్‌లోనే రోజు జరిగే క్లాసు ఒక గంట చదువుకోవడము, రన్నింగ్ నోట్స్ రాసుకోవడం. రన్నింగ్ నోట్స్ రాసేసుకొని చక 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 ఆ రన్నింగ్ నోట్స్‌ని ఎగ్జామ్స్ ముందు చదివేశాడు. చదివేసి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అప్పుడు బద్ధకం విలువ, జాగింగ్ విలువ 2 అబ్బాయికి తెలిసొచ్చింది. చదువు విలువ కూడా తెలిసొచ్చింది. ఎందుకంటే బద్ధకం ఎప్పుడు మనల్ని బతకనివ్వదు. అదే మనము యాక్టివ్‌గా ఉన్నాము అనుకోండి, మన న్యూరాన్స్ అన్నీ, మన బాడీలో న్యూరాన్స్ అన్నీ యాక్టివ్‌గా అవుతాయి. మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది డిపాజిట్ కాకోకుండా మనల్ని చాలా యాక్టివ్‌గా తయారు చేస్తుంది. మనం చాలా యాక్టివ్‌గా పని చేసుకోగలుగుతాం. మనం చాలా యాక్టివ్‌గా ఉండగలుగుతాం. అదే ఒక్కసారి మనం బద్ధకించి పొట్ట పెంచుకున్నామనుకోండి, మనకు ఆయాసం వస్తుంది. ఒక మాట్లాడాలన్నా కూడా ఒక ఆయాసం లాంటిదొస్తుంది. దానివల్ల మనకి ఎన్నో డిసడ్వాంటేజెస్, ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఎవరు దయచేసి పిల్లలు గూడా, పెద్దలు కూడా ఎవరు బద్ధకించొద్దండి. ఎవరైనా అలా పిల్లలు బద్ధకంగా ఒబేసిటీ తోటి ఇబ్బంది పడుతున్నారో, అలా ఎలా తగ్గించుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే బావుంటుంది అనే సలహాలు కావాలి, సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేస్తే మీ బద్ధకానికి మేము మంచి ఎలా దాని నుంచి దూరం అవ్వాలి. ఆ బద్ధకం అనే దాన్ని ఎలా దూరం చేసుకోవాలి. మనం ఎలా బిజీ అయిపోవాలి. వర్క్‌లో ఎలా బిజీ అయిపోతే మనము ఈ బద్ధకం అనే శత్రువుని మనం నాశనం చేయొచ్చు అని మనము చాలా చాలా మంచిగా మోటివేషన్స్ చెప్పుకుందామండి. ఎవరికైనా బద్ధకం ఉందంటే దయచేసి దాన్ని నిర్మూలించుకోండి. ఈరోజు కొంచెంగా ఉన్న బద్ధకమే రేపు ఎక్కువగా అయిపోయి
ఒబేసిటీ ప్రాబ్లమ్ తోటి పిల్లలు కూడా చాలా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళని యాక్టివ్‌గా ఉంచండి. మీరు కూడా యాక్టివ్‌గా ఉండండి. ఎప్పుడైతే మనం యాక్టివ్‌గా ఉన్నామో, యాక్టివ్‌గా పని చేస్తున్నామంటే ఇంకా కొన్ని రోజులు మనము పని చేసే శక్తి ఉంటుంది. యాక్టివ్‌గా లేకోకుండా బద్ధకంగా ఉన్నామంటే అలానే బద్ధకించి మన లైఫ్ టైమ్ అనేది మనమే పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. ఈ సృష్టిలో ఏదైనా మనం సంపాదించొచ్చు, పోగొట్టేయొచ్చు. కానీ ఒక్కసారి ఆరోగ్యం పోయింది అన్నా మనం బతికిన జీవశ్చవాల్లాగే బతకాల్సుంటుంది. అంతటి ప్రమాదం కొని తెచ్చుకోకోకుండా మీరు హ్యాపీగా మీ బద్ధకాన్ని వదిలేసి మీ నిత్య జీవితాన్ని సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా